హాయ్ ఫ్రెండ్స్, యాపిల్ టీవీ నిర్మించిన ది గార్జ్ అనే సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. యాపిల్ ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా ఇంగ్లీష్లోనే ఉంది. ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఒక సుదూర తీరాన ఒక పెద్ద వాగు ఉంటుంది. ఆ వాగుకి అటు ఇటు కాపలాదారులుగా లెవైని, ద్రాసాని నియమిస్తారు. వీళ్ళిద్దరూ షార్ప్ షూటర్స్. అయితే వాగుకు అటు ఇటు వీళ్ళిద్దరిని కాపలాగా పెడతారు. లెవై కన్నా ముందే ఒక ఆఫీసర్ ఉంటాడు. అతన్ని నియమించిన వాళ్ళే చంపేస్తారు. ఎందుకు చంపేశారో అర్థం కాదు. అసలు ఆ వాగులో ఏముంది, దానికి కాపలాగా ఎందుకు పెట్టారు అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. స్కాట్ డెరిక్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. వాగులో మిసైల్లోంచి కెమికల్స్ అన్ని బయటకు వచ్చి మనుషులకు సంబంధించిన డిఎన్ఏతో ఒక రకమైన మొక్కలు తయారవుతాయి. దానివల్ల సగం మనిషి సగం మొక్కలకు కనబడిన వికృత రూపాలు కొన్ని తయారవుతాయి. అవి ఎవరిని పడితే వాళ్ళని అటాక్ చేసి చంపేస్తూ ఉంటాయి వాగులో. ఈ యానిమేషన్స్ అన్నీ బాగుంటాయి. ఆ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ బాగుంటాయి. అలాగే సినిమాలో ఒక 20 నిమిషాలు డైలాగ్స్ ఏమి ఉండవు. హీరో హీరోయిన్ వాగుకు అటు ఇటు ఉండి టెలిస్కోప్లో ఒకరినొకరిని చూసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు బోర్డ్స్ పెట్టుకొని. ఆ తర్వాత నుంచి యాక్షన్ ఎపిసోడ్స్ బాగుంటాయి. జీప్ చేజింగ్ సీన్ కూడా బాగుంటుంది. క్లైమాక్స్ని కూడా చక్కగా ముగించారు. పర్వాలేదు అనిపించే ఎండింగ్ ఇచ్చారు. టైంపాస్కి ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఫోటోగ్రఫీ కానీ, కలర్ కరెక్షన్ కానీ టాప్ క్లాస్గా ఉంటాయి. ఇక లెవై పాత్రలో మైల్స్ టెల్లర్ బాగా చేశాడు. అటు రొమాంటిక్ గాను ఇటు యాక్షన్ పరంగాను రెండిట్లోనూ రాణించాడని చెప్పొచ్చు. ఆనియా టైలర్ కూడా యాక్షన్ పరంగా అదరగొడుతుంది, రొమాంటిక్ గాను ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య రొమాంటిక్ సీన్లు పెట్టే అవసరం ఉన్నా సరే దర్శకుడు ఎక్కడా వాడుకోలేదు. జీప్తో కొండెక్కుతున్నప్పుడు వికృత రూపాలు వెంటబడే సన్నివేశం బాగా పిక్చరైజ్ చేశాడు దర్శకుడు. ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామా ఒకసారి చూడొచ్చు, బాగానే తీశారు. మన తెలుగు వాళ్ళు చాలామంది ఇంగ్లీష్ యాక్సెంట్ పలకడం రాక చాలా బాధపడుతూ ఉంటారు. అయితే ఇంగ్లీష్ వాళ్ళు తెలుగు పేర్లు కూడా సరిగ్గా పలకడం రాక వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నట్లు ఈ సినిమాలో చూపిస్తాడు. హీరో ఒక వాక్యం గోడ మీద రాసి ఆ వాక్యాన్ని రాసింది బుద్ధ అని చెప్తాడు. కానీ ఆ వాక్యాన్ని చదువుతున్న ఇంగ్లీష్ యాక్ట్రెస్ బోడా అని చదువుతుంది. మన భాషని వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిన యాక్సెంట్లో ఇష్టం వచ్చినట్టు పలుకుతున్నప్పుడు వాళ్ళ ఇంగ్లీష్ భాషని వాళ్ళ యాక్సెంట్లోనే పలకాలని రూలే ఉంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?